నీకోసం నీ దేవుడి మాట మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాణ్ణి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఒక వ్యక్తి జీవితంలో తన కుమారుడు యొక్క విషయంలో స్వస్థత కార్యం జరగటానికి మరి నమ్ముతున్నావా అని అడిగాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు నమ్ముతున్నావా, నీ జీవితంలో కార్యం చేయగలని నమ్ముతున్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఒకవేళ నీలో ఎక్కడైనా అనుమానం ఉన్నట్లయితే నీవు కూడా ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో ఉన్న వ్యక్తి వలె, దేవ అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయమని నీవు దేవుడి దగ్గర వేడుకున్నట్లయితే నీకు కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఇచ్చి దేవుడు తన కార్యంతో నింపుతాడు. ఎక్కడైతే ఇంకను నీ జీవితంలో విశ్వాసం అనేది లేకపోతుందో, నిరీక్షణ కోల్పోతున్నావో, వాటన్నిటిలో కూడా దేవుడి యొద్ద, దేవ నాకు నిరీక్షణ దయచేయండి, నాకు ఓర్పును దయచేయండి, దేవ నా విశ్వాసాన్ని మీరు పెంపొందించండి, అపనమ్మకం లేకుండా నీవు నాకు సహాయపడని దేవుడి దగ్గర నువ్వు వేడుకుంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి నిరీక్షణతోటి ఆయన నీకు సహాయం చేస్తాడు, నింపుతాడు. దేవుడు తన కార్యాన్ని కూడా నీ కనులెదుట చూపిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ.